అక్క బై మిస్టేక్ లో స్క్రోల్ చేస్తుంటే అబ్బాయికి వెళ్ళింది ఆడియో. యాక్చువల్ ఆ అబ్బాయిని అనాలని కాదు, అర్థం చేసుకోవట్లేదు అక్కని. కాకపోతే అక్క ఇంకోరిని మళ్ళీ ఇళ్లలో పని చేయమన్నది. పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. రికార్డ్ చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వచ్చింది. రికార్డ్ చేయకుండా మీతో మాటలు పడ్డోళ్ళు ఎంతమంది? మీరు నోరు మూసుకొని పికిల్స్ కొనలేదంటే మాత్రం మేము తిడతామని చెప్తున్నాం. అదే కదా నీ ఉద్దేశం? గిన్నెలు గడగకపోతే గిన్నెలు ఎట్లా గడగాలి, ఇళ్ళ పని ఎట్లా చేయాలి, ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టు. మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప. అక్క మాట్లాడేటప్పుడు ఉండాలి కదా అక్క, సింపతి గేమ్ ఆడేటప్పుడు. ఇది బయటకు వచ్చింది కదా, ఏం చెప్పాలి, ఏదో సమాధానం చెప్పాలని ప్రిపేర్ అయ్యి చెప్పినట్టే ఉంది అది. అంటే మీరు ఎంత యాటిట్యూడ్ ఉన్నాడు, మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. ఇదేదో ముందే వేస్తే ఇంత రచ్చ అవ్వకపో కదా. 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దాని వల్ల మాకు అక్క లెక్క ఒక్కటి తక్కువ కాకుండా చెప్పింది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసేదానికి మీరు కంప్లైంట్ చేయడాలు ఎందుకు తిడతారు అక్క? ఏం అవసరం చెప్పు. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఓకే, మ్యాటర్ ఏంటంటే మన అక్క ఒక వీడియో రిలీజ్ చేసింది, మన అలక్య ఆల్రౌండ్ పికిల్. అండ్ అక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. యాక్చువల్లీ మీరు ఎందుకు అంత అక్కను ఎందుకు సతాస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. అక్క బిజినెస్ ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అసలు మీరు అందరు ఏంది, అసలు మీరు ట్రోలింగ్స్ ఇవన్నీ ఏంది? అసలు నేను తట్టుకోలేకపోతున్నా, రాత్రి నిద్రపట్టలేదు అసలు అక్కను మీరు అట్లా చేస్తుంటే. అక్క డిప్రెషన్లో ఉంది. ఎందుకంటే అది బై మిస్టేక్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్క బై మిస్టేక్లో స్క్రోల్ చేస్తుంటే అబ్బాయికి వెళ్ళింది ఆడియో. యాక్చువల్ ఆ అబ్బాయిని అనాలని కాదు, అర్థం చేసుకోవట్లేదు అక్కని. కాకపోతే అక్క ఇంకోరిని మళ్ళీ ఇళ్లలో పని చేయమన్నది. పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. అది కూడా బై మిస్టేక్ లో వేరే వాళ్ళకి పెట్టబోయి ఆమెకు పెట్టింది. అది కూడా మిస్టేక్ జరిగింది. జర ఊకుందాం, ఎందుకంటే మళ్ళీ బిజినెస్ దెబ్బతినగల. ఎందుకంటే అక్క ఈ రేట్లు బీవచ్చమైన రేట్లు ఉంటే మళ్ళీ ఏం చెప్తుంది అంటే, అక్క మెసేజ్ ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి, ఏ పర్సన్ అయినా కావచ్చు, వేరే పర్సనా ఈ పర్సనా అంటే నేను ఏమంటున్నా అంటే, అబద్ధం ఆడేది మరి అక్కకు ఎవరైనా చెప్పిరో లేదు, ఈ వీడియో మళ్ళీ చూసుకుందో లేదో నాకు తెలిసి. ఇప్పుడు అక్క అబద్ధం కాదు, నిజం మాట్లాడుతుంది, నమ్మండి అక్కను. ఫస్ట్ పాయింట్ మీరు ఏంటంటే, అక్క చెప్పేది ఏంటంటే, వేరే పర్సన్ ఎవరైతే చచ్చిపోయేలా తిట్టారు అక్కను, తిడితే తట్టుకోలేక అక్క అట్లా నోరు జారాల్సి వచ్చింది అలక్కి అక్క. దానికోసం రిప్లై ఇచ్చింది అక్క, ఓకేనా? కాకపోతే ఇక మళ్ళీ సరేనండి, మళ్ళీ ఏమంటుందో అక్కను అబ్జర్వేషన్. తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయే అక్కకు. పాపం ట్రోలింగ్ 3-4 రోజులు అవుతుంది ట్రోల్ జరగబట్టి. 4 రోజుల నుంచి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అక్క? మరి ఇప్పుడు ఎందుకు రిప్లై ఇచ్చింది? మళ్ళీ పైగా వాళ్ళ పెద్దక్క ఎవరైతున్నారో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో ఒక రిప్లై ఇచ్చి, అది మా సిస్టర్ దే వాయిస్ అన్న తర్వాత ఇంకా ఇది దొరికిపోయినంలే, మా అక్క నిజం చెప్పేసింది, ఇంకా తప్పదు కాబట్టి ఇప్పుడు ఇది ఒక 3-4 డేస్ నుంచి ట్రోల్ అవుతుంది. యాక్చువల్లీ జరుగుతుంది ఇదంతా స్టోరీ. యాక్చువల్లీ వీళ్ళకి ఎవరైతే నిన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, కొంతమంది కాల్స్ చేశారు. వీళ్ళు చాలా మందితో రూడ్ గా మాట్లాడతారు. అంటే వీళ్ళు చేసే బిజినెస్ కి వీళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళను ఒక దేవుళ్ళ లాగా పోల్చారు. వాళ్ళు వీళ్ళకి దయ్యాల్లాగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్రైస్ చెప్తారో 6,000 ఫర్ కేజీ, 1,800 and 2,000 హాఫ్ కేజీ ఇట్లుంటాయో,
వాళ్ళు చెప్పిన ప్రైస్ కి సైలెంట్ గా అమౌంట్ వేసి తీసుకోవాలి అంతే, ఓకేనా? అంతేగాని ప్రైజ్లు అడగకూడదు. అంటే మనం మాక్సిమం ఏదైనా షాప్కి వెళ్తే ఇది ఎందుకు ఇంత రేటు అనేది ఒక తెలిసి తెలియక కొన్ని అడుగుతాం, కానీ అక్క వాళ్ళని అది అడగకూడదు. మరి అలక్క మళ్ళీ కోపం వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని బాసలు తోమంటది ఒక దిక్కుపోయి, మళ్ళీ లేదంటే ఇక వేరే ఉంటది ఇక అక్కతో, లేదంటే అక్క వాళ్ళ ఇంట్లో పని మనిషినన్నా జాయిన్ అవ్వాలా, ఓకేనా? ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఆమె దగ్గర ఏదన్నా పర్చేస్ చేసి కొనాలి అంటే వాళ్ళ ఇంట్లో పని చేయాలి మనం, లేదంటే ఏదైనా పాష్ పని చేసి వచ్చిన పైసలతోని మనం పికిల్స్ కొనాలి, ఓకేనా? అది అక్క చెప్పేది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది, మళ్ళీ ఇంకేం చెప్తుందో వినండి ఒకసారి అక్కని. చేస్తుంది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ. ఒకటి లాజికల్ గా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేనున్నానో మనమైనా ఇంకా సో కాల్డ్ ఎవరైనా మనం వాళ్ళని ఏమన్నప్పుడు వాళ్ళ ఆడియో ఏదన్నా వస్తే క్లారిటీ తీసుకుంటారు, ఇది నాకెందుకు పంపారని. అవునా? వీళ్ళు ఏ మాట అనంది ఆయన హట్ అవ్వంది, ఆయన ట్రోలర్స్ కి ఎందుకు పంపిస్తాడు ఆడియో? అంటే వీళ్ళు ఇంత ముందు చెప్పేటి నీతులని విన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈయన అక్క వాళ్ళు చెప్పేటి మొత్తం విని అయ్యో అవునా అట్లా జరిగిందా అని అనాలి మనం. అంటే యూట్యూబర్లు కావచ్చు, మీమ్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి అంత ఎర్రి గొర్రెలాగా కనిపెడుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చెప్పేటి అన్ని వినాలి. ఇప్పుడు అక్క చెప్పేటి అన్ని నిజాలు, మీరు అదే నమ్మాలి. అక్క ఇంకేం చెప్తుంది వినండి. ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ముందు ఆయన ఇట్లా పంపించేసి మొత్తం ఆయన దగ్గర యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అందరు నంబర్లు ఇట్లా ఉండగానే వీళ్ళు ఎట్లయితే బై మిస్టేక్ లో క్లిక్ చేసిండో ఆయన కూడా బై మిస్టేక్ లో క్లిక్ చేస్తే అందరు న్యూస్ ఛానళ్ళకి వెళ్ళిపోయి మొత్తం జరగరాని నష్టం జరిగిపోయింది. అదే నాకు ఇప్పుడు చెప్పబోయేది. చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. సూపర్ అక్క, మంచి పని చేసారు, దండం పెట్టాలి మీకు. అక్క లేక అక్క ఎట్లున్నావు అక్క, బాగున్నా? 1 కిలో మటన్ పిక్కిలు పంపి అక్క, లేదంటే ఫ్రాన్స్ పంపి. వారం రోజులు అవుతుంది నేను మా వినయ్ అన్నం తినక, అసలు దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రోడ్ల మీద గాయ తిరుగుతున్నాం మీ పిక్కిల్ కోసం. మీరు రిలీజ్ అవ్వలేదని అబ్బా అక్క ఏందక్క ఇది, ఇదంతా నిద్ర వస్తుంది, తినలే ఇంకా ఇక గాబర్ చేయలు ఉంటున్నాయి చూడక్క. అబ్జర్వేషన్, అన్నం తినక 3 రోజుల నుంచి ఉపాసం, పొట్ట గుడుగుడు అంటుంది లోపల. అయితే మ్యాటర్ ఏంటంటే అక్క, ఇప్పుడు దగ్గర 3 to 4 days, ఓకే మీరన్నదే కరెక్ట్ అనుకుందాం, మీరు వాస్తవంగా అదే జరిగింది. మరి ఈ 4 days ఇంత వైరల్ అంటే ఇట్లా అనుకో, ఫ్రీ ప్రమోషన్స్ వస్తున్నాయి అనుకున్నారా? ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అనుకున్నారా? మళ్ళీ మీ వాళ్ళే వచ్చేసి అవును మా సిస్టర్ దే వాయిస్ అంటారు. ఇంకా వినండి అక్క ఏం చెప్తుందో అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈ లోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్, ఇంకా నాకు తెలిసి బ్యాన్ చేసిరన్న ఏమైనా చెప్తుందేమో. వీళ్ళకి వచ్చే మెసేజ్లకు వాట్సాప్ బ్యాన్ చేస్తారు. కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దాని వల్ల మాకు అక్క లెక్క ఒక్కటి తక్కువ కాకుండా చెప్పింది, గుర్తు పెట్టుకోండి. 35,000 ఒక్కడు కూడా తక్కువ లేదు. 35,000 గుర్తు పెట్టుకోండి. 35,000 మంది రిపోర్ట్ కొట్టడంతో వాట్సాప్ కి ఏమైంది ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 4 వీళ్ళే అండర్ రివ్యూలో పెట్టాము, వీళ్ళే రివ్యూలో పెట్టారు అనమాట. అది అక్క నువ్వు ప్రిపేర్ అవ్వలే అక్క, సరిగ్గా జనాలకు నమ్మేటట్టు చెప్పు. ఇట్లా కాదు, జనాలని నమ్మేటట్టు చెప్పు. మీరు ఎవరెవరినైతే ఇంకా చాలా మంది నాకు తెలిసి వీళ్ళ బాధితులు చాలా మంది వస్తారు. బాధితులని కాదు, ఇక్కడ వీళ్ళని ఏదో అనాలనేది ఇంటెన్షన్ కాదు. మేజర్ గా ఒక బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్స్ కొంచెం అంటే క్లారిటీ, అంటే తినాలని కానీ ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కంపల్సరీ అడుగుతారు. దానికి మీరు ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా ఓపిక ఉండాలి, దానికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావచ్చు. సరే మీకు పెట్టేటోళ్ళు మీరు అన్నట్టుగా వాస్తవంగా కొంతమంది మాట్లాడొచ్చు, అదైతే కరెక్ట్ కాదు. మిమ్మల్ని అనడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే సరే మీరు ఒక బిజినెస్ చేసినప్పుడు కొంతమంది నచ్చకనో, మరి మీరు ఇచ్చిన ప్రోడక్ట్ నచ్చకనో, లేదంటే మీరంటే నచ్చకనో ఓకే అనొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అంటే పోయిందంతా పోయిన తర్వాత బట్టల బ్రష్ అది తీసుకొచ్చి మళ్ళీ బాసనతో మీ తెల్లగా చక్కచక్క మెరుస్తున్నాయి అని పబ్లిసిటీ చేసినట్టు ఉంది. మీది మాది ఏం తప్పు లేదు దీంట్లో, మీరు ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే బై మిస్టేక్లీ జరిగింది, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, ఒక ప్రెస్టేషన్ లేదో జరిగిందని కూడా చెప్పి క్లోజ్ చేయొచ్చు. ఇంత పెద్ద వీడియో పెట్టేసి దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి అని ఇంత అవసరం లేదు నాకు తెలిసి. చేసిన మిస్టేక్ కి అది పక్కన పెట్టి అబ్బాయి కంటే మిస్టేక్ లో పోయింది. మరి ఇంకొక క్యాండిడేట్ ని ఏమన్నదంటే అక్క పిచ్చిమోహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఇది పరిస్థితి.
అక్క వాళ్ళని క్వశ్చన్ చేస్తే పాస్ పనులు చేయాలి, లేదంటే ఇంకో దగ్గర కార్లు తుడిచే పని చేయాలి, లేదంటే ఇండ్ల పని చేయాలి, లేదంటే బాత్రూమ్ గడిపే పని చేయాలి. అది మీరు ఇచ్చే, మీ కస్టమర్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇది. మళ్ళా దానికి వచ్చి మళ్ళా నీతులు చెప్పుడు అది కాదు, ఇది అయింది. మరి ఇదేందక్క, దీన్ని ఏమంటారు? ఈయనేమేమి తిట్టింది మిమ్మల్ని, మరి వీళ్ళు తిట్టింది ఏదైతుందో అది మీరు రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఆడియోలో మేము ఆయనకు సారీ చెప్పామని ఈమె చెప్తుంది కదా, ఒక్క నిమిషము. వాట్సాప్ అనేది అండర్ రివ్యూ లో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. సారీ చెప్పింది వినిపించింది, ఆయన చెప్పింది ఆయన ఏం మాట్లాడింది అనేది వినిపేలా. మరి వీళ్ళు చాట్ చేసుకొని దాన్ని ఏదో ముంగట పెట్టిరా. మరి ఆయన నంబరు కావచ్చు, అది కావచ్చు, రివీల్ చేయలేదు, ఆయన ఫోటో కూడా లేదు. అంటే దీన్ని అంటే వీళ్ళు చెప్పేది ఆల్రెడీ అబద్ధాలు కాబట్టి ఇది నిజమని ఒప్పుకోవడానికి కూడా లేదు. ఓకేనా? అలెక్కియా పికిల్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోండి. ఎవరైనా ఆర్డర్ చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించి ఆర్డర్ చేయండి వాళ్ళకి. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఇంకో వీడియో ఉంటుంది. ఈ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూసివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది నేను కిందకి స్క్రోల్ చేయడం. అది మీరు పబ్లిక్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. 10 మంది 10 మాటలు అంటారు. ఒక పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఒక మనిషికి ఒక ఇమేజ్ అనేది వచ్చినప్పుడు, అలెక్కియా పికిల్స్ అనేది కావచ్చు, అది కావచ్చు, జనాలకి వెళ్ళినప్పుడు 10 మంది 10 రకాలుగా అంటారు. అందరూ మెచ్చుకోవాలంటే మెచ్చుకోరు. మీరున్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి మీకు ప్రెస్టేషన్ దేని దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే బిజినెస్ మూసేసుకోండి ఓపిక లేనప్పుడు. అలెక్కియా కోడి పికిల్స్, అలెక్కియా ఈగ పికిల్స్, ఇంకేంది ఈగ, అది ఏమంటారు, అలెక్కియా గొర్రె పికిల్స్. అక్క కొంచెం ప్లీజ్ అక్క మెసేజ్ పెట్టినా నీకు ఇన్స్టాగ్రామ్ లో రిప్లై అయ్యలే. ఇంకా నన్ను అయితే బూతులు తిట్టక, నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను మాత్రం బూతులు తిట్టక. ఓకేనా? అక్క ఇంకేం చెప్తుంది అండి. అలాగే అక్క మామూలు రీల్స్ ఏది మళ్ళా సరే, అది నీ పర్సనల్ లే గానీ కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను కనీసం నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉండాలక్క. రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది. అక్క జర ఫోన్ చేయక్క, ఫోన్ చేస్తే మా వాళ్ళని పంపిస్తా. నేను అంత కష్టపడకు, నువ్వు కష్టపడి ఇబ్బంది పడకు. మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్ లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది, దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు. మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని దాటుకునే వచ్చాము. క్లాప్స్ కొట్టండి. అక్క రిలీజ్ అయింది, తిట్లు వస్తాయి. ఇది కరెక్ట్ అక్క. ఒక వ్యవస్థ పెట్టినప్పుడు అంటే నీ బిజినెస్ లో నువ్వు చేసే దాంట్లో నీదనే కదా, ఎవరికైనా సరే అందరికి అన్ని నచ్చాలని రూల్ ఏం లేదు. ఓకేనా? దాన్ని అడ్జస్ట్ అయిపోతేనే, ఎందుకంటే నీ ఏదైతే కంపెనీ ఉందో అది ఈ మధ్య బాగా వింటున్నావు, మంచి కస్టమర్స్ ఉండొచ్చు నీకు మేబీ, కానీ మొత్తానికి నీ నోటి దురద వల్ల మొత్తం జీరో చేసుకున్నావు ఈరోజు. ఈ అక్క ఏం చేసిందంటే, అక్క గుంత తోడుకొని ఆ గుంతల పడి ఆమెనే మట్టి గుడుపుకొని ఇప్పుడు వచ్చి నాకు తెలియదు గుంతల పడితే ఇట్లుంటుంది అని, ఇన్ని దెబ్బలు తాకుతాయి అనుకోలే ఫీల్ అవుతుంది. అక్క నీకు ఏదున్నా మా అభిని పంపిస్తా, అభి ఎల్లు, ఏదైనా ఉంటే అక్క వాళ్ళకి సాయం చేయి, మనం సాయం చేయి. అక్క ఒక బిజినెస్ ని ఇప్పుడు నీకు మంచి స్పీడ్ లో ఉంది నీ బిజినెస్, ఇట్లాంటప్పుడు నీ కళ్ళు నెత్తికెక్కిన చూడు, కళ్ళు కాదు నీ నోరు కూడా ఇట్లా 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 వెనకనెత్తిలా పోయినట్టుంది, అందుకే అట్లా మాట్లాడాను. సరే నువ్వు అన్నట్టుగా నేను అనొచ్చు మేబీ, నీకు అంత ప్రెస్టేషన్ ఉన్నప్పుడు బిజినెస్ చేయకు. ఒక వ్యవస్థ నడుపుతున్నప్పుడు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు నువ్వు పెట్టే పికిలు అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నీకు నచ్చిన వాళ్ళు అయితే ఉండొచ్చు కదా, వాళ్ళకి రెస్పాన్స్. వెనకెవడో అంటుండే అవన్నీ పట్టించుకొని నువ్వు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కదా, ఏం చెప్పాలి, ఏదో సమాధానం చెప్పాలని ప్రిపేర్ అయ్యి చెప్పినట్టే ఉంది. అది ఇంకేం చెప్తుంది వినాలి అక్క చెప్పేది. అన్ని వస్తాయి, అన్ని దాటుకునే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ లో మేము భయపడ్డాం కూడా, ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు గాని మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము. అక్క అక్క సూపర్ అక్క, మీరు చేసేదానికి మీరు కంప్లైంట్ చేయడాలు ఎందుకు తిడతారు అక్క? ఏం అవసరం చెప్పు. పెట్టేటోడు మేబీ పెట్టొచ్చు, నేను పెట్టలేదని మాత్రం నేను అనను, పెట్టొచ్చు. పెట్టిందని స్కిప్ చేసుకో, నీ బిజినెస్ కదా. ఇప్పుడు నువ్వు పబ్లిక్ లా నంబర్ పెట్టినప్పుడు 100% ఫోన్లు చేసి తిడతారు, నీకే కదా అందరికి. మరి ప్రమోషన్ నంబర్లు ఉంటాయి, ఫోన్లు చేసి ఏడు మీ ఓడు ఏడు అంటారు డైరెక్ట్ గా, నా బొమ్మరతలు చెప్పినట్టే. ఊరి అమ్మ అట్లుంటది అక్క, ఏం చేస్తాను చెప్పు. అట్లుంది. తాగో తప్పో మరి పికిల్ సక్క టేస్ట్ నచ్చకనో ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేస్తారు, రెస్పాన్స్ ఇవ్వకండి.
మెసేజ్లకు. ఈరోజు మీకే కదా ప్రాబ్లం అయింది. ఇది మీరు చిల్లిగా చెప్పకండి, అసలు మళ్ళీ గలీజ్ ఉంది. చిన్న ఎల్కేజీ పిల్లలకు చెప్పండి, పోయి ఇదే ముచ్చట ఎల్కేజీ పిల్లలకు చెప్పండి మీరు. అది చేసినాము ఇది చేసినాము. మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్ లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 24-26 ఏళ్ళ వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటది, సరే ఏదో ఒక మాట వల్ల అక్క మీ సబ్బు స్లోయా ఏంటి చెప్పక్క. 24-25 ఏళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మీ వాయిస్ లో అబ్బో. అక్క ఏ క్లాస్ చదివినావు అక్క? అలక్య, సారీ అక్క, ఏమనుకోకు, కోపం పెట్టుకోకు సంతోష్ తమ్ముని మీద. ఓకే అక్క, ఇంకొంచెం ఇందాము, ఏదో చెప్తుంది అక్క. ఎందుకు కెరియర్ రిస్క్ లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, బ్లాకే చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్ లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది ఆ సిచ్యువేషన్ లో అక్క ఎలా మాట్లాడతారు చెప్పాలా? మేము ఆడియో విన్నాం అక్క, దాంట్లో ఇవే నువ్వు కొనలేక అనేది కంపారిజన్ ఎందుకు చేసినావు? పికిల్స్ కి మెసేజ్ చేసిన వాళ్ళకి బోకెల్ గడుగు, లేదంటే ఇళ్ల పని చేయి, కెరియర్ మీద ఫోకస్ చేయి అక్క. పికిల్ పక్కన పెట్టు, నువ్వు వేరే ఏదైనా ట్రైనింగ్ సెంటర్ పెట్టక్క, లవ్లు చేయకుండా, లేదంటే ఎవరైనా గిన్నెలు గడగకపోతే గిన్నెలు ఎట్లా గడగాలి, ఇళ్ల పని ఎట్లా చేయాలి, ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టు. మామూలుగా చెప్పట్లే కదా, ఇంకేమైనా రిలీజ్ చేయకు. రియాక్ట్ అవరు కొంతమంది, చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావు 100%. మా దగ్గర మీరు పికిల్స్ కొంటే, మీరు నోరు మూసుకొని పికిల్స్ కొనలేదంటే మాత్రం మేము తిడతామని చెప్తున్నాం. అదే కదా నీ ఉద్దేశం? అక్క నమస్తే, ముగ్గురు అక్కలకు నమస్తే, తమ్ముడు సంతోష్ గుర్తుపెట్టుకోండి. ఓకే అక్క, ఇంకేం చెప్తున్నావు? ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనేది తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, ఇంకా మా పేరెంట్స్ ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదే ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. మాకు ఏమన్నా అయ్యింది అమ్మో అక్కకేమో అవుతుంది అంటావు అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు, ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప. అక్క సింపతి గేమ్ భలే ఆడుతున్నావు అక్క. ఇట్లా కాదని ఇప్పుడు ఎవరు లేరు. సింపతి మామూలు సింపతి కాదు, మాట్లాడేటప్పుడు ఉండాలి కదా అక్క. సింపతి గేమ్ ఆడేటప్పుడు మీ అక్క నాన్న చెప్పాలి కదా కనీసం. అక్క చెప్పక్క, నువ్వు అన్న పొద్దున రెస్పాన్స్ ఇచ్చినావు, మార్నింగ్ చూసుకోజరా. మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు, మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఇక్కడ కూడా యాటిట్యూడ్ తగ్గట్లే అక్కది, అర్థమైందా? ఇది పరిస్థితి. కనీసం బుక్ చేసేటప్పుడు ఆలోచించండి. మిమ్మల్ని ఏదో ఉద్దేశించి అనాలని కాదు సిస్టర్, గుర్తుపెట్టుకోండి. చాలా రఫ్ గా మాట్లాడారు. నువ్వు వేరే విధంగా ఏదన్నా తిట్టొచ్చు మేబీ, కానీ అంత పర్సనల్ గా అంటే మిమ్మల్ని అంటే మీ యాటిట్యూడ్ ఇప్పుడు మారింది. అంటే ఇంతమంది రియాక్ట్ అయ్యేదాకా మీకు ఇంకా అంటే రిలీజ్ అవ్వలేదు మీరు. అంటే మీరు ఎంత యాటిట్యూడ్ లో ఉన్నారో, మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయో మీరు ఆలోచించుకోండి, అర్థమైందా? ఇదేదో ముందే వేస్తే ఇంత రచ్చ అవ్వకపో కదా. చాలా మంది ట్రోలర్స్ ట్రోలింగ్ చేయొచ్చు మేబీ, కానీ ఎవరైతే యూట్యూబ్ మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా రోజులు చూస్ చేశారు ఇది వాస్తవమా కాదా. యాక్చువల్లీ ఆడియో వచ్చినప్పుడు కూడా రియల్ గా ఆమె మాట్లాడింది అని అనుకోలేదు, ఏదో వాళ్ళ మీద ఏదో ఉండి బురదల్లే ప్రయత్నం చేసిరేమోలే అని కొంతమంది నవ్వలే. కానీ మీ అంతలో మీరే వచ్చి అది మా సిస్టర్ దే ఆడియో అనే చెప్పారు చూడు, అప్పుడు మీ మీద నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెంతమందిని ఎన్ని మాటలు తిట్టారో మీరు. రికార్డ్ చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వచ్చింది. రికార్డ్ చేయకుండా మీతో మాటలు పడ్డ వాళ్ళు ఎంతమందో ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకెవరు లేరు. గర్ల్స్ అండి, ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. సూపర్ అక్క, ఈ విషయంలో నీకు యాక్సెప్ట్ చెప్పాలి, నేను ఒప్పుకుంటాను. ఒక ఆడపిల్లలు కష్టపడుతున్నారు, సూపర్, నెక్స్ట్ లెవెల్. నేను అనుకున్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయి అని మెసేజ్లు వచ్చినప్పుడు మేము చూసినప్పుడు అరే అనుకున్నాం, అరే గ్రేట్ కదా ఇంత చేస్తున్నారు, ఆడపిల్లలే ఉంటారు దీంట్లో. అంటే మీరు మార్కెట్కి వెళ్ళే విధానం కావచ్చు, మీరు చేసే విధానం కావచ్చు. లిటరల్ గా చెప్తున్నా, నేను ఒక 1 month బ్యాక్ మీకు మెసేజ్ పెట్టినాను, రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్ బుక్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేద్దామని. కానీ మీరు ఒక ఆడపిల్లలు అయ్యండి, మరి మీరెందుకు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు? మాకు ఎదురు లేదు. ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు పైన ఉండడు, ఏదో సందర్భంలో కింద పడాల్సి వస్తుంది. ఈ రోజు నేను తోపు నేను తురుము అంటే రేపు పొద్దున ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు అర్థమవుతుంది ఈ రోజు ఇలాగ వచ్చింది. ఓకేనా? మీ ఇష్టం అక్క. తర్వాత ఇక ఇంకో వీడియో చేస్తే ఇంకో వీడియో పెడితే ఇంకో వీడియో వేయాల్సి వస్తుంది, మీరు మీ ఇష్టం ఇక. కానీ ప్లీజ్ దయచేసి ఇంకోసారి అది రిపీట్ చేయకండి. గిన్నెలు కడుక్కోండి, బోకెలు, మీరు అవసరం లేదు, మీకు అంత సినిమా కూడా లేదు. ఒకరికి డిసిషన్ చేయాల్సిన అంటే మీరు ఇదే చేయాలి ఇది చేయాలని అంటే మీ పికిల్స్ కొంటేనేమో మంచోళ్ళు, లేదంటే చెడ్డోళ్ళు. ఓకేనా? మీ ఈయనే అర్థమైపోతుంది మీరు ఏందనేది. ఈ అక్క తిట్టి నాకెవరు అనుకుంటారా? ఇగో ఈ అక్క అనమాట. అక్క యాటిట్యూడ్ చూసినావా? కాలుతున్నట్టుంది, వాసన వస్తుంది అక్క.
హాయ్ బ్రో, వాళ్ళకి చిట్టు పికిల్స్ నుంచి నాకు కూడా అట్లాంటి మెసేజ్ వచ్చింది. ఆగు, ఒకసారి నేను మీకు నాకు డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. ఫార్వర్డ్ చేస్తా, అది కూడా అసలు మీరు అట్లానే పెట్టండి. మెసేజ్ డిలీట్ చేసింది. మెసేజ్ డిలీట్ చేసింది ఈడ అక్క. ఇంకోటి ఏదో ఉంటది మా నాన్న. అలిక్య చిట్టి పికిల్స్ எங்க கேட்டா எப்போ வச்சு தொக்கு சிக்கன் பிக்கிள் கோங்குர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களா ట్రై పనింగలా ఇన్ మార్నింగ్లా. అయితే అక్క పొద్దున ఏదో చెప్పింది నాకు. అక్క టైం కి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అక్క 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 ముగ్గురు అక్కలు బతుకమ్మ ఆడూరు, బతుకమ్మ పెట్టుకొని చూస్తాం. ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆమెను ముందుకు వేయకుండా వీళ్ళు చుట్టూ తిరిగి అక్క ఫస్ట్ అక్క వచ్చి చిన్న కవరేజ్ చేసింది, తర్వాత ఇంకో అక్క వచ్చి చిన్న కవర్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అక్క వస్తుంది, మెయిన్ అక్క. చూడండి ఒకసారి. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి యూట్యూబ్ లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి. యూట్యూబ్ లో వీడియోలు ఇప్పుడు రాలే అక్క. ట్రోల్స్ అయిన తర్వాత చాలా రోజులకు ఎంత వరకు కరెక్ట్, ఇది నిజమేనా కాదా, లేదంటే వాళ్ళ మీద కోపం పెట్టుకొని గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నారా అని డౌట్ ఉండే. ఓకేనా అక్క? మీరు ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు అంటారు. ఏంటి అని చెప్పి అంత స్మూత్ గా కూడా అడగలేదు, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడారు. అయ్యో గంట గట్టిగా ఎందుకు తిట్టినావు అక్క? హట్టుగా మళ్ళీ బొంగమ్మ. మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్ గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలు నేను బాధలో ఉన్నాను, అసలు డిప్రెషన్ లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడుతుంది. 2 days 2 రోజుల దాకా చెప్పింది. ఈమె చెప్పింది వినలేదు కాబట్టి మళ్ళీ ఆమె దింపారు. తర్వాత రేపు ఎల్లుండి ఆమె వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఓకేనా? ఓకే, ఇది ఎంతవరకైనా ఓకే. మీ ఆడపిల్లలు కాబట్టి మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, అది జెన్యున్ గా రెస్పెక్ట్ చేయాల్సింది. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీ కస్టమర్లను మీరు దట్టే బూతులు మాత్రం అసలు రెస్పెక్ట్ చేసే ఉద్దేశమే కాదు, అసలు చేయకూడదు కూడా. నేను లిటరల్ గా చెప్తున్నా, మీరు ఆడపిల్లలు కాబట్టి నేను ఒక్క మాట అనలేకపోతున్నా. అదే మగపిల్లలు అయితే జాతర జామకాయ అయ్యేది ఇయ్యాలి. ఓకేనా?